నిజంగానే మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య లేదా మొన్న బాగా తిట్టిండని అంటున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి మంత్రులను బాగా తిట్టిండట కదా. ఎవరు చెప్పి నీకు? ఏమో అంటుండ్రు కదా పేపర్లలో వచ్చి. ఎవరు చెప్పారు? పేపర్లు వచ్చిందా? పేపర్లలో ఏమన్నా రాస్తారు? సంసారం అన్నప్పుడు, అన్నదమ్ములు అన్నప్పుడు, ఒక వ్యవస్థ అన్నప్పుడు, ఒక రాజ్యం అన్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు సమన్వయంతో కలుస్తారు, పనిచేస్తారు, నడుస్తుంది. దానికి ఇప్పుడు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు నెత్తిన పేరు పడితే వాళ్ళు కోక్కోవాలి, కానీ మంది కోక్తే అనుకోవచ్చు ఎట్లా? వాళ్ళు కడుక్కోవాలి. ఏదైనా ఉంటే వీళ్ళ తీరు ఎందుకు? నువ్వు అధికారానికి వచ్చేదిలే, నీ పార్టీ ఉండేది లేదు. మీరు అధికారానికి వచ్చేదిలే, పార్టీ ఉండేది లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలతోని నీ కథ పరిసమాప్తం అయిపోయింది. అంతేనా? పరిసమాప్తం. ఇలా పిల్లగాన్ని ఎవరిని మంచిగా బ్రహ్మాండంగా నవీన్ యాదవ్ని ఎక్కడ మెరుగు ఆచరిస్తూ ఉన్నారు. మహిళలు కానీ, యువతరం కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరూ కూడా. ఎంత మెజారిటీ గట్టిగానే వస్తుందా? నేను ఇప్పుడు చెప్తున్నా 50,000 మేట వస్తుంది. 50,000 అంటే అది కష్టమేనేమో. చెప్పేది నువ్వు పోయినసారి 2 లక్షలని ఏది పోలింగ్, ఇప్పుడు 3 లక్షలు అవుతుంది. బై ఎలక్షన్ కాబట్టి అవుతుంది, తప్పకుండా అయింది. 100% మంచి మెజారిటీతో గెలుస్తాడు అబ్బా నవీన్ యాదవ్. చూద్దాం ఏం జరుగుతుంది. నవీన్ యాదవ్ బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాడు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరు కూడా. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది, హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కనుక మనకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీకి మొట్టమొదటి ఎమ్మెల్యే అవుతా ఉండు కనుక తప్పకుండా గెలిపిస్తారని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. బీజేపీలు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా. బీజేపీ ఏంటిది అది? భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో ఎంఐఎం అని ముందు పెట్టి కొడుతున్నారు కదా. ఎంఐఎం తో కలిసి వీళ్ళంతా ఎంఐఎం పార్టీ కదా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చిన్న చిల్లర రాలేసుకుంటారు. గోడసాట యువత నుండి అవతలకి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో ఇట్లా చూసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు ఏకమై పొర్రిన గంతులేసిన వీళ్ళకు ఓట్లు పడై వీళ్ళు గెలిచే ముచ్చడలేదు. చూద్దాం ఏం జరుగుద్దాం. ఏ చూసేది ఎందుకు నువ్వు మళ్ళీ చెప్పుకుంటే 10-12 రోజులు అయితే అయిపోయాయి. నేను ఇంకొక మాట చెప్తున్నా రఘు, నీ టీవీ మన తెలుగు వెలుగు, మన తొలి వెలుగు చూస్తున్న ప్రేక్షకులందరికీ, విద్యార్థి మేధావులకు, రైతులకు, రైతు కూలీలకు, ఉద్యోగులకు, సబ్బండ వర్గాలకు మనవి చేస్తున్నా. నేను ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది ఒక మార్పుకు, హైదరాబాద్కు గౌరవాన్ని ఇచ్చే ఎన్నిక. ఇది ఒక బీసీలకు 42% ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కనుక అదే చిహ్నం. ఇవాళ నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని కూడా నేను మనం చేస్తున్నా. జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని స్వీకరించి ముందు వరుసలో నిలబడి బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ను వీళ్ళ అవసరాల కోసం, కేసీఆర్ అవసరాల కోసం, కేసీఆర్ సమయ సందర్భం కాకుండా అనవసరంగా నోరు మారేసుకొని అవకాశం ఉన్నప్పుడు శ్రీశైలం యాదవ్ దగ్గర పోయి పైసలు అడుక్కొని అన్నీ ఇలా తీసుకొని ఇలా కొడుకు వచ్చేసరికి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావంటే నీ పెద్దరికానికి అది తగదని కూడా నేను కేసీఆర్ చెప్తున్నాను.